హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీ తమ్మునిలో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఏంటంటే మీషోలో డైలీ వేర్కి అట్లాగే ఫెస్టివల్ స్పెషల్గా కొన్ని టాప్స్ అయితే తీసుకున్నాను. అవన్నీ ఇప్పుడు మీకోసం చూపిస్తున్నాను. ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూపిస్తాను. క్లారిటీగా చూసేయండి. వీడియో మొత్తం నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అట్లాగే వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి. నా సెలక్షన్ ఎలా ఉంది, మీకు దీంట్లో ఏం నచ్చినాయి ఏంటి అని చెప్పి ఖచ్చితంగా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరు వీడియో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి ఒక్క టాప్ది ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను. అట్లాగే కింద లింక్స్ ఓపెన్ అయినా అవ్వకపోయినా ఇక్కడ ఇమేజెస్ ఇస్తాను కదా, వాటి మీద కోడ్స్ ఉంటాయి, వాటితోనే ఓపెన్ చేసుకోవచ్చు. అవి కోడ్స్ ఓపెన్ అవ్వకపోయినా కింద లింక్స్ అయితే ఉంటాయి. రెండు ఉపయోగపడతాయి మీకు, అందుకని చెప్పి రెండు ఇస్తున్నాను. ఇంకా వీడియో లేట్ చేయకుండా వెళ్ళిపోతున్నాను వీడియోలోకి. వెనక ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూసారు కదా, ఫస్ట్ టాప్ వచ్చేసి ఇది. దీని గురించి నేను షార్ట్ వీడియో కూడా రివ్యూ చేశాను కాబట్టి నేను ఓపెన్ చేసి ఉంది కాబట్టి చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి నాకు అరౌండ్ 350 రూపీస్ ఏమో పడింది. నేను బయట ఎక్కడ కనుక్కున్నా గానీ ఈ టాప్ వచ్చేసి 600, 700, 800 అట్లా చెప్పారు. దీన్ని తీసుకుందామని 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాను. నాకు ఒక్కసారి కూడా ఐడియా రాలేదు మీషోలో తీసుకుందామని. నేను ఒకసారి స్క్రోల్ చేస్తుంటే మీషోలో నాకు ఇదైతే కనిపించింది, వెంటనే తీసేసుకున్నాను. చాలా బాగుంది. మొత్తం అంతా వర్కే వచ్చింది ఫ్రంట్. నెక్స్ట్ వెనక అంతా ప్లెయిన్ వచ్చింది. ఇది వచ్చేసి సిల్క్ వచ్చింది అనమాట, కాటన్ కాదు. కాటన్ లో కూడా టాప్ సేమ్ ఇదే మోడల్ కాటన్ లో కూడా ఉంది. ఒకసారి మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి. నేనైతే సిల్క్ లో తీసుకున్నాను. ప్రతి ఒక్క టాప్ నా దగ్గర కాటన్ లోనే ఉండిపోయింది, అందుకని చెప్పి డిఫరెంట్ గా ఉంటదని చెప్పి జార్జెట్ సిల్క్ అట్లా ఉందన్నమాట తీసుకున్నాను. చూసారు కదా, ఫ్రంట్ వచ్చేసి ఇట్లాగే చిన్న బటన్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా హైలైట్ అని చెప్పాలి టాప్ కి. చాలా బాగుంది. 350కి ఇంత మంచి క్వాలిటీ టాప్ అంటే బెస్ట్ అని చెప్పాలి. నేనైతే మాత్రం ఎక్కువ ఇట్లాంటివే తీసుకుంటాను, ఎందుకంటే నేను యూజ్ చేసే టాప్స్ అన్ని చూసారు కదా చాలా వరకు సింపుల్ గా ఉంటాయి నాయి. కాబట్టి సింపుల్ గా తీసుకోవడం అంటే నాకు బాగా ఇష్టము. అందుకని చెప్పి ఫస్ట్ వచ్చేసి ఇది ఈ టాప్ చూసారు కదా ఎంత బాగుందో. మీరు క్వాలిటీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది. దీని గురించి కూడా నేను ఆల్రెడీ మీషోలో టాప్ తీసుకున్నా అని చెప్పి రివ్యూ చేశాను. దీని లింక్ కూడా నేను మీకు పక్కన ఇస్తాను, ఒకసారి చూసేయండి. చూసారు కదా, ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్. లేటెస్ట్ గా ఇప్పుడు మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ టాప్స్ మీద కూడా వస్తున్నాయి కదా, దాంట్లో ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. ఓన్లీ చెస్ట్ దగ్గరే వచ్చింది అనమాట డిజైన్, ఇక్కడ వరకే. నెక్స్ట్ హ్యాండ్ కి వచ్చింది అనమాట. హ్యాండ్ 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. ఇది కూడా అరౌండ్ నాకు 250 అట్లా పడింది, అంతకన్నా ఎక్కువ కాస్ట్ అయితే పడలేదు. ప్యూర్ కాటన్ అనమాట. టాప్ అంతా ప్లెయినే వచ్చేసింది, ఇంకా వేరే మోడల్ ఏమి రాలేదు. దీని మీదకి వైట్ కలర్ లెగ్గిన్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటది, ఎందుకంటే ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అంతా వైట్ కలర్ లో వచ్చింది కాబట్టి వైట్ కలర్ లెగ్గిన్స్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి చూసారు కదా, ఇక్కడ అక్కడక్కడ మిర్రర్ వర్క్ లాగా అయితే ఇచ్చారు. హ్యాండ్ కి అటు ఇటు హ్యాండ్ దగ్గరే వర్క్ వచ్చింది, ఇంకెక్కడా రాలేదు. ప్లెయిన్ వచ్చేసింది అనమాట టాప్ అంతా. దీని లింక్ కూడా నేను కింద ఇస్తాను. నెక్స్ట్ అలాగే పక్కన ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. కాస్ట్ కూడా పర్ఫెక్ట్ గా నేను చెప్పలేను, ఎందుకంటే ఇన్ని టాప్స్ మీద నేను ఎంత తీసుకున్నాను ఏంటని పర్ఫెక్ట్ గా చెప్పలేను కదా. కాబట్టి వీటి కాస్ట్లు కూడా మీకు అర్థమవుతాయి, నాకు ఎంత పడ్డాయి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్. ఇది కూడా నేను మీషోలో రివ్యూ చేద్దాము అని చెప్పి షార్ట్ వీడియోకి అయితే ఓపెన్ చేసి చూపించాను. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేనైతే 6XL తీసుకున్నాను. నాకు XXL అయినా, XXL అయినా, 4XL అయినా, 5XL అయినా ఒకే కాస్ట్ పడుతుంది. సరే తీసుకుందాం కదా, ఒకవేళ టైట్ గా లేకుండా లూజ్ గా ఉంటుంది, అంతకైతే కన్వీనియంట్ గా కుట్లు అయితే వేసుకుందాం అని చెప్పి నేనైతే 6XL బుక్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ నెక్ దగ్గరే డిజైన్ వస్తున్నాయి. వీటిలో అయితే నాకు అవి బాగా నచ్చుతున్నాయి. టాప్ అంతా మొత్తం ప్లెయినే, ఓన్లీ లాస్ట్ మాత్రం ఇట్లాగా లేస్ అయితే ఇచ్చారు సన్నది, అంతే. ఇంకా టాప్ అంతా ప్లెయిన్. దీని మీద కూడా వైట్ కలర్ లెగ్గిన్స్ అయితే పేర్ చేయొచ్చు, ఎందుకంటే టాప్ లో అక్కడక్కడ ఇక్కడ కూడా వైట్ కలర్ ఇచ్చారనమాట. అది బాగుంది. నాకు ఇది పర్ఫెక్ట్ గా చెప్పాలంటే 350 రూపీస్ దాకా పడింది, 352 రూపాయలు అయితే పడింది. దీని లింక్ కూడా నేను మీకు కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి మీరు కావాలనుకుంటే. చూసారు కదా, టాప్స్ అయితే నేనైతే బాగా నచ్చుతున్నాయి నాకైతే మాత్రం. మీరు కావాలనుకుంటే టైట్ గా ఉంటాయేమో, కరెక్ట్ పర్ఫెక్ట్ సైజ్ అయితే పెట్టుకోవద్దు, ఒక సైజ్ ఎక్స్ట్రానే పెట్టుకోండి, ఎందుకంటే ఒకే టైము అన్ని పర్ఫెక్ట్ గా అయితే రావు కదా, అందుకని చెప్పి.
చూసారు కదా, ఇక్కడ కూడా వీటన్నిటికి కూడా ఇట్లాగా వర్క్ అయితే ఇచ్చారు సింపుల్ గా. చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. ఇది ఒక టాప్. ప్రెసెంట్ 3 టాప్స్ అయితే చూపించాను కదా, ఇప్పుడు 4th చూపిస్తాను. ఇది కూడా నాకు అరౌండ్ 350 రూపీస్ 390 రూపీస్ పడింది. చూపిస్తా ఒకసారి ఓపెన్ చేసి. నాకైతే కలర్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ గా తీసుకున్నాను నేనైతే మాత్రం. చూసారు కదా, ఇదిగోండి, ఇదైతే ఇట్లా వచ్చింది. హ్యాండ్ అయితే లాస్ట్ నా సన్నగా థ్రెడ్ వర్క్ లాగా ఉంటది కదా, అట్లా అయితే లేస్ లాగా అయితే ఇచ్చారు. ఇట్లాంటి లేస్ కూడా ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతుంది. చున్నీలకు కూడా బాగా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. ఇట్లాంటి లేస్ అయితే ఇచ్చారు. టాప్ అంతా మాత్రం మనం ఇందాక చెప్పుకున్నట్టు చెస్ట్ దగ్గరే డిజైన్ ఇచ్చారు. ఇంకా ప్లెయిన్ గా ఇచ్చేసారు. టాప్ అంతా మాత్రం ఏం వర్కే లేదు. భలే ఉంది టాప్ కూడా. నాకు ఇది 290 అట్లా పడింది. నేను కూడా దీన్ని చూసారు కదా 4XL సైజ్ అయితే పెట్టుకున్నాను. 4XL పెట్టుకున్నా కానీ చాలా లూజ్ అయితే ఉంది నాకు. వీటన్నిటిని స్టిచ్చింగ్ చేయించాలి నేను. మీరు కావాలనుకుంటే కొంచెం బొద్దుగా ఉన్నా సరే ఇవైతే మీకు పర్ఫెక్ట్ గా సరిపోతాయి అని చెప్పి చెప్తాను నేనైతే మాత్రం. ఎందుకంటే బయటికి వెళ్ళి మనం తీసుకోవాలనుకోండి ఇవే టాప్స్ 600 700. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నేను వేసుకున్న టాప్ నా సైజు 3XL కాదు, మళ్ళీ 2XL నేను తీసుకుంది. ఇది వచ్చేసి నాకు ఒక్కొక్కటి 700 అయితే పడింది అరౌండ్. వీటికన్నా ఇవి చాలా బెస్ట్ డైలీ యూజ్కి యూజ్ చేసుకోవటానికి. అందుకనైతే నేను తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. కొంచెం మీరు ఎవరైనా బొద్దుగా ఉన్నా గానీ ఈ టాప్స్ అయితే మీకు చాలా పర్ఫెక్ట్ గా అయితే యూజ్ అవుతాయి. నన్ను నమ్మి ట్రస్ట్ మీ తీసుకోండి. మీరు మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేస్తారు, మీరు చేసిన వీడియో వల్ల మేమైతే మంచిగా తీసుకున్నామండి అని చెప్పి. అంత పర్ఫెక్ట్ గా అయితే వచ్చినాయి. నెక్స్ట్ ఇంకో టాప్ అయితే ఓపెన్ చేద్దాము. నేను కొన్ని టాప్స్ ఓపెన్ చేసి రివ్యూస్ చేశాను షార్ట్ వీడియోలో, అందుకని కొన్ని ఓపెన్ గా ఉన్నాయి, కొన్ని అయితే ఇంకా ఓపెనే చేయలేదు. ఇదిగోండి నేను తీసుకున్న నెక్స్ట్ టాప్ అయితే ఇది. మళ్ళీ ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్లో చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ సేల్ కదా, కాబట్టి దాంట్లో అయితే చాలా బాగుంటున్నాయి. చూసారు కదా, ఇదిగోండి నెక్స్ట్ నేను తీసుకున్న టాప్ అయితే ఇది. ఇవన్నీ నేను పెద్ద సైజెసే పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, ఇది కూడా 6XL అయితే పెట్టుకున్నాను. చాలా బాగుంది చూడండి టాప్ అయితే మాత్రం. అలాగే నెక్స్ట్ హ్యాండ్స్ దగ్గర ఇట్లాగా ఇప్పుడు అన్నిటికీ టాప్స్ కి నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ లో 7-8కి ఇట్లా డిజైన్స్ అయితే వచ్చినాయి. చెస్ట్ దగ్గర అట్లాగే హ్యాండ్స్ దగ్గర ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. నాకేంటంటే ఇక్కడ ఇలా సింపుల్ గా ఇచ్చారని చెప్పి తీసుకున్నాను నేనైతే మాత్రం. డిజైన్ చూడండి, చెస్ట్ దగ్గర ఎప్పుడు డిజైన్స్ ఇట్లా వస్తా ఉంటాయి కదా, అట్లా కాకుండా ఈసారి డిజైన్ ఇట్లా వచ్చింది, అందుకనే తీసుకున్నాను. కాటన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్యూర్ కాటన్ అన్నమాట. నేను తీసుకున్న టాప్స్ అన్ని అరౌండ్ 299 బిలోనే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. ఇప్పుడు కొంచెం ఇంకా తగ్గుతాయేమో నేను పెట్టినప్పటికి తర్వాతకి కొన్నిసార్లు ఏమో కాస్ట్ పెరుగుతుంది, కొన్నిసార్లు ఏమో తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేయండి. టాప్ అయితే క్వాలిటీ అయితే భలే ఉందన్నమాట. నాకైతే భలే నచ్చింది అసలు. ఇది ఒక టాప్. నేను అన్నిటికీ లింక్స్ నెక్స్ట్ అట్లాగే ప్రతి దానికి నేను కింద ఇస్తాను. నెక్స్ట్ అలాగే ఇమేజెస్ లో కూడా యాడ్ చేస్తాను. కాబట్టి డీటెయిల్ గా మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు అర్థం కాకపోయినా మళ్ళీ నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఇదిగోండి నేను తీసుకున్న నెక్స్ట్ టాప్ అయితే ఇది. ఒకసారి ఓపెన్ చేసేద్దాము. ఇదిగోండి టాప్. నేను ఇది కూడా 46 సైజ్ అయితే తీసుకున్నాను, నాకు పర్ఫెక్ట్ గా సరిపోతుందని చెప్పి. నెక్స్ట్ అట్లాగే హ్యాండ్స్ దగ్గర ఇక్కడ సింపుల్ గా బటన్ అయితే ఇచ్చారు. వీటన్నిటిని డైలీ యూజింగ్ అయితే తీసుకోవచ్చండి. ఫెస్టివల్ కి మనము ఎక్కువ అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ పేరెంట్స్ ఇంటికి కానీ లేకపోతే రిలేటివ్స్ ఇంటికి కానీ తిరుగుతూ ఉన్నప్పుడు అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే సరిపోతాయి. చూసారు కదా, కాలర్ అయితే వచ్చింది. టాప్ అంతా మొత్తం ప్లెయినే మళ్ళీ, కానీ ఇక్కడ చివరి వరకు బటన్స్ అయితే ఇచ్చారు. టాప్ కి ఇట్లాగా బటన్స్ అయితే ఇచ్చారు. ఇదైతే ఒక టాప్. రెగ్యులర్ గా తీసుకునే మోడల్ లా కాకుండా ఉండాలని చెప్పి నేను అదొకటి అయితే ట్రై చేశాను. నాకు ఎక్కువ శాతం ప్లెయిన్ టాప్సే ఎక్కువ ఇష్టము. ఇప్పుడు నా దగ్గర ఉన్న టాప్స్ అన్నింటిలో ఎక్కువ ప్లెయిన్ అయిపోయినాయి, అందుకని చెప్పి నేను ఇట్లాంటి ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు డైలీ యూజింగ్ కి.
నెక్స్ట్ ఈ టాప్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో టాప్ ఓపెన్ చేద్దాము. నేను కొన్ని ఓపెన్ చేశాను కానీ కొన్ని ఓపెన్ చేయలేదు. నాకు అన్ని కలర్స్ టాప్స్ ఉన్నాయి కానీ ఇట్లా వైట్ కలర్ అయితే లేదు. అందుకని చెప్పి ఈసారి డిఫరెంట్ గా ట్రై చేద్దామని చెప్పి ఇట్లా అనిపించింది అనమాట. అందుకని ఈ టాప్ అయితే ట్రై చేశాను. నేను వేరే యాప్ లో చూసినప్పుడు ఇది కాస్ట్ 600 అరౌండ్ 700 దాకా ఉంది నాకు. అందుకని చెప్పి నేను తీసుకోలేదు. దీంట్లో చూస్తే తక్కువగా ఉందని చెప్పి తీసుకున్నాను. కలర్ అయితే అసలు డిజైన్ చేసిన వాళ్ళకి చెప్పుకోవాలి, భలే ఉంది. అట్లాగే ప్యూర్ కాటన్ అన్నమాట. అసలు భలే ఉంది, భలే నచ్చింది నాకు. మీరు కూడా ఒకసారి మీరు తీసుకున్న టాప్స్ అన్నిట్లో బెస్ట్ టాప్ ఏది అని చెప్పమంటే మాత్రం నేను ఫస్ట్ ఇదే చెప్తాను. ఇప్పుడు భలే ఉందన్నమాట టాప్ అంతా మాత్రం. ఒకసారి మీరు కావాలనుకుంటే రెగ్యులర్ గా ఉండే టాప్స్ లా కాకుండా ట్రై చేయాలనుకుంటే ఈ టాప్ ట్రై చేయండి. నేను చూసారు కదా అన్ని 6XL 5XL 4XL అయితే అప్లై చేసుకున్నాను. చూడండి ఇదైతే 6XL. ఇదైతే భలే ఉందన్నమాట. నాకైతే మాత్రం ఎప్పుడు వేసుకుందామా అనిపిస్తుంది. ఇది ఒక టాప్. నెక్స్ట్ ఇంకో టాప్ చూద్దాము. ఇదిగోండి నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది వచ్చేసి టాప్ అని చెప్పి నేను పెట్టాను, కానీ జీన్స్ మీదకి వాటి మీదకి వచ్చినట్టు షార్ట్ గా అయితే వచ్చింది నాకు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు షార్ట్ గా వచ్చిందని చెప్పి. చూస్తేనేమో లాంగ్ టాప్ కిందే చూపించారు, మరి షార్ట్ గా వచ్చింది. ఒకసారి చెక్ చేయాలి మళ్ళీ. చూసారు కదా ఇది కూడా క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం బాగున్నాయి, కానీ నేను ఒకటి పెడితే ఒకటి ఆర్డర్ చేస్తే ఒకటి వచ్చింది ఏంటో, లేకపోతే నేనే సరిగ్గా చూసుకోకుండా ఆర్డర్ చేశాను. ఒకసారి చెక్ చేయాలి. చూసారు కదా ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది పక్కన పెట్టేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్. ఇందాక మనం గ్రీన్ కలర్ టాప్ చూసాం కదా, దాని లాంటి టాప్ అన్నమాట ఇది. ఇదిగోండి ఇదైతే చాలా బరువుగా ఉంది ఈ టాప్ కూడా. ఇందాక నేను గ్రీన్ కలర్ ఆర్డర్ చేశాను కదా, ఇదిగోండి సేమ్ అదే మోడల్ ఇది. ఇది బ్లాక్ కలర్ లోకి అయితే వచ్చింది. ఇది నాకు బ్లాక్ కలర్ అయితే ఎక్కడ కనిపించినా సరే ఖచ్చితంగా కొనాల్సిందే. అది వైట్ అయినా బ్లాక్ అయినా సరే, ఎన్నున్నా సరే బ్లాక్ 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 కొనాల్సిందే. వైట్ అయినా 1 2 కొంటాం ఆలోచిస్తానేమో, కానీ బ్లాక్ అయితే మాత్రం అస్సలు ఆలోచించాను, కొనాల్సిందే ఖచ్చితంగా. నా దగ్గర అటు ఇటుగా ఇప్పుడు బ్లాక్ కలర్ టాప్స్ ఒక 4 5 ఉన్నా కానీ మళ్ళీ కొంటా అనమాట, డిజైన్ వేరుగా ఉందని చెప్పి. అంత ఇష్టం నాకు బ్లాక్ అంటే మాత్రం. నేనైతే 100% ట్రై చేయమనే చెప్తాను. వీటిల్లో మాత్రం చాలా మంది ఫేక్ రియల్ గా రావు అని చెప్తున్నారు, కానీ నేను ఇప్పటి వరకు పెట్టిన అన్ని మాత్రం చాలా పర్ఫెక్ట్ గా అయితే, నేను పెట్టిన కాస్ట్ కి నాకు చాలా రీజనబుల్ గా అయితే అనిపించినాయి. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి, నా మాట విని. మీకు కూడా ఖచ్చితంగా మంచి అయితే వస్తాయి. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తున్నాను, అందరిలాగా నేను లింక్స్ పెట్టకుండా అట్లాగే మీకు ఫొటోస్ పెట్టకుండా అవి కొనుక్కోండి ఇవి కొనుక్కోండి అని అయితే అస్సలు చెప్పను. నేను కొనుక్కుంటే నాకు నచ్చితే చెప్తా, లేకపోతే నచ్చలేదనే చెప్తాను. కాబట్టి నేను ఇప్పుడు తీసుకున్న ప్రతి ఒక్క టాప్ కి ఇమేజెస్ ఇక్కడ యాడ్ చేస్తాను. నెక్స్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అట్లాగే మా వీడియో కనుక మీరు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.